నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నేత ఆందోళన. బీజేపీ నేతల అక్రమ అరెస్టులను ఖండించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్. రామతీర్థం బయలుదేరిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ని అడ్డుకున్న పోలీసులు. రామతీర్థం నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్. రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్ పర్యటన. నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడి. తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ. గుంటూరు జిల్లా కొలిపల శివార్లో కాకులు మృతి చెందడంతో గ్రామస్తుల ఆందోళన. ఎమ్మెల్యే కాసు ఆదేశాలతోనే అంకుల్ హత్య జరిగిందన్న టీడీపీ నేత ఎరపతినేని. 3 రోజులైన అంకుల్ హత్యలో పురోగతి లేదని ఆగ్రహం. ఎనభై శాతం మంది హిందువులున్న ముఖ్యమంత్రి మాట్లాడుకోవడం చూస్తుంటే హిందుత్వంపై ముఖ్యమంత్రి జగన్ వైఖరి స్పష్టమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్ అన్నారు. రాష్ట్రంలో పలు దేవాలయాల్లో జరుగుతున్న దాడులకు నిరసనగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నేతలు భారీగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజ్, ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. రాజకీయ వ్యభిచారులు కొన్ని పార్టీల్లో ఉన్నారే కానీ బీజేపీలో లేరని, రామతీర్థంకి విజయసాయిరెడ్డి, చంద్రబాబుకి ఏ రీతిలో అనుమతి ఇచ్చారో బీజేపీ నేతలను కూడా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. రామతీర్థం పవిత్రతను కాపాడుకుందామంటూ బీజేపీ పిలుపునిస్తుందని, బీజేపీ నేతల అక్రమ అరెస్టులు ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. గారిని, శాసనమండలి నేత మాధవ్ గారిని, రాష్ట్ర భారతీయ జనతా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి జై శ్రీరామ్, భారత్ మాతా కీ మాతరం. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి. చేతకారి దేవాదాయ శాఖ మంత్రి ఈరోజు 18 నెలల క్రిందట ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హిందూ మత ఆలయాలకు సంబంధించి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయాల్లో ప్రతిరోజు ఒక ఆలయంలో ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల దేవాలయాలకు సంబంధించినటువంటి విగ్రహాలను కూలగొడుతున్నారు. కొన్ని చోట్ల దేవాలయాలకు సంబంధించి అవమానపరుస్తున్నారు. కొన్ని దేవాలయాల్లో కొంతమంది క్రిస్టియన్ మత ప్రబోధకులు అన్య మత ప్రచారం పేరుతో దౌర్జన్యంగా ఈరోజు అన్య మత ప్రచారానికి పాల్పడుతున్నారు. ఏకంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రథాలు తగలబడిపోతున్నాయి. అంతర్వేదుల రథం తగలబడిపోయింది. నెల్లూరు జిల్లా పిట్రగుట్టల రథం తగలబడిపోయింది. చివరకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఒక్కరినంటే ఒక్కరిని కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పట్టుకోలేదు. చివరకు ఈ రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి వెళ్ళి అయ్యా దేవాలయాలు ఇలా సంఘటన జరుగుతున్నాయని భక్తులు ఎవరన్నా అడిగితే అంతర్వేదిలో భక్తులు బాధను చెప్పుకున్నటువంటి మంత్రుల ముందా ఎవరో చర్చి మీద రాళ్ళేశారని 4 గంటల్లో అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ కేసుగా జైలుకు పంపారు. నేను అడుగుతున్నా, భక్తులను జైలుకు పంపుతారు, విగ్రహాలు కూల్చినటువంటి వాళ్లకు బిర్యానీలు పెట్టి అరెస్టు చేయకుండా ఉంచుతారు. ఏమంటే అనుమానితులు మా అదుపులో ఉన్నారంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నిన్న ఏకంగా వారం రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి రామతీర్థంలో రామ భక్తులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజ్ గారి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వెళ్తే, మాజీ ఎమ్మెల్యేలు వెళ్తే వీళ్ళందరినీ
అక్రమంగా అరెస్టు చేస్తారు. అరెస్టు చేయడం కాదు, ఈరోజు దుర్మార్గంగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అనేటువంటి విషయాన్ని గుర్తించకుండా శాసన మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి వీర్రాజు గారిని కానీ, మాధవ్ గారిని కానీ, లేదా ఇతర ఎంపీలు కానీ, మాజీ మంత్రులు కానీ వ్యవహరించినటువంటి తీరు విషయంలో పోలీసుల వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దేవాలయాలు రక్షించలేని దేవాదాయ శాఖ మంత్రి విజయనగరం రామతీర్థం బయలుదేరిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాలీగా రామతీర్థం వెళ్లిన పీసీసీ అధ్యక్షుడితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెవెన్యూ యంత్రాంగం రామతీర్థంలో సెక్షన్ 30ను ప్రయోగించిందని, ఏ సంఘమైనా రాజకీయ పార్టీ ప్రతినిధులైనా రామతీర్థంలో ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి చేయడంతో ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రామతీర్థం నిందితులను త్వరగా పట్టుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయాలకు మతాలను అడ్డుపెట్టుకోవద్దని శైలజానాథ్ సూచించారు. జరిగిన సంఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ తన పూర్తి బాధను అట్లాగే నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. కానీ స్నేహితులారా, జరుగుతున్న పరంపరని గమనించినప్పుడు దీని వెనకున్న అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందేమో అని కాంగ్రెస్ పార్టీగా భావిస్తా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదని కాదు, అప్పుడప్పుడు చెదురుముదురుగా జరిగితే ప్రభుత్వాలు తక్షణం చర్య తీసుకునేవి. అట్లాగే ప్రజలు కూడా దాన్ని సామరస్యంగా చూసి నిందితుల్ని, దోషుల్ని పట్టుకోమని చెప్పేవాళ్ళు. ఆ రోజు రాజకీయ రంగంలో ప్రముఖంగా ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల మధ్య సంయమనాన్ని కోరుకునేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో గమనించినప్పుడు 130, 135, 138 సంఘటనలు జరిగాయని చెప్తా ఉంటారు ప్రధానంగా బీజేపీ నాయకులు. ఎప్పుడైతే మత రాజకీయాలని, మతాన్ని ఎమోషనల్గా తీసుకెళ్ళి రాజకీయాలు చేస్తాం మేము అని చెప్పినప్పటి నుంచే ఈ సంఘటనలు పెరిగాయన్నది ఒక నిర్వివాదమైన అంశం. వివాదం ఏమీ లేదు. అట్లాగే తిరుపతి ఎన్నికల్లో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను మీకు భగవద్గీత కావాలనా, బైబుల్ కావాలనా, ఇంకొకటి కావాలనా అని మాట్లాడడం. కనుక కాంగ్రెస్ పార్టీ ఈ విషయం పట్ల స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉంది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, ఈ దేశం, ఈ రాజ్యం, ప్రభుత్వం మతానికి అతీతంగా ఉండాలి. మత సహనం కాదు రాజ్యాంగం చెప్పింది, మతానికి అతీతంగా రాజకీయాలు ఉండాలని రాసుకున్నాం, చెప్పుకున్నాం. నిన్నటికి నిన్న బీజేపీ నాయకులు కొద్ది ఎంపీలు, ఎక్స్ఎంపీ, ప్రజెంట్ రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి మారి బీజేపీ వాళ్ళుగా చెప్పుకునేవాళ్ళు. ఏదో మీ దగ్గర 30 ఉంటే మా దగ్గర ఇంకొకటి ఉంది అని చెప్పి ఒక రాజకీయాన్ని కూడా చూసాం. ఇంకొక ఆయన ధర్మ పోరాటం చేస్తా అని చెప్పాడు. మీరు ఈ దేశంలో పరిపాలిస్తూ ఉన్నారు, ఈ దేశంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మీరే ఉన్నారు. ఎందుకు ఈ డ్రామాలు బీజేపీ నాయకులారా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విభజించే ప్రయత్నం చేస్తారు, నాశనం చేసే ప్రయత్నం చేస్తారు? ఏం రాజ్యం మీ చేతిలో ఉంది కదా, మరి నిందితులు ఎవరో పట్టుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలనుకుంటా ఉన్నా నేను. అంత బేలగా అసమర్థంగా మాట్లాడతావేంది ముఖ్యమంత్రి? 150 గుళ్ళున్నాయి, రాజుల చేతిలో ఉన్నాయి. రాజులపై చాలా కాలం అయింది, వాళ్ళ పేర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఏమి మాన్సాస్కి నియమించినప్పుడు అవన్నీ అడ్డం రాలేదా? కనుక తప్పించుకునే మాటలు వద్దు ముఖ్యమంత్రి గారు. ఎవరు చేశారో చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే ఉంది. ప్రజలుగా అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీగా అడుగుతున్నాం, మీకు మీరు ప్రజల్ని విభజించే విధంగా మాట్లాడుకుంటూ పోతారా? ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తారా? చాలా శక్తివంతమైన పోలీస్ వ్యవస్థ ఉందని చెప్పుకుంటావు కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎవరు దేవాలయాలపై దాడి చేశారో ఆ మాత్రం కనిపెట్టలేకున్నారా మీ వాళ్ళు? అంత చేతగాని ముఖ్యమంత్రిగా మాట్లాడావు. ఊరి బయటనే పలగొట్టారు. చారిత్రక రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి మరింతగా దోహదం చేసే తూర్పు రైల్వే స్టేషన్ వైపున 4-5 ప్లాట్ఫారంల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు చీఫ్ విప్ మార్గాని భరత్రాం వెల్లడించారు. ఈ 2 ప్లాట్ఫారంలు వినియోగంలోకి వస్తే తూర్పు వైపున ప్రజలకు మరింత ఉపయోగకరంగా కలగడంతో పాటుగా నగరం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆయన
శాఖ సీనియర్ డిఈఎన్జే అనూష, ఎంటీఆర్ఎండి శ్రీనివాస్ ఇతర అధికారులతో కలిసి రైల్వే లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో 10 గ్రామాలను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసిందని, దీంతో గ్రేటర్గా రూపాంతరం చెందుతుందన్నారు. ఈ పర్యటనలో రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ చాగంటి రవీంద్రనాథ్, చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ కేశవభట్ల శ్రీనివాస్, వైకాపా రాజమహేంద్రవరం పార్లమెంటు జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఉన్న ఈస్ట్ ప్లాట్ఫామ్ అని మనం గతం నుంచి కూడా రాజమండ్రి వాసులైతే కానివ్వండి, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో వాళ్ళందరి యొక్క కోరిక ఈస్ట్ ప్లాట్ఫామ్ రెడీ కావాలనేది. దాంట్లో భాగంగా ఇవాళ రాజమండ్రి రైల్వే స్టేషన్లో సుమారుగా 30 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఈస్ట్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి రాజమహేంద్రవరం కూడా నిన్న మనం చూసినట్టయితే మనకి జీవో కూడా రిలీజ్ అయింది. 10 పంచాయతీలని కూడా విలీనం చేస్తూ రాజమహేంద్రవరాన్ని ఒక గ్రేటర్ రాజమండ్రి కిందన మనకి రావడం కూడా జరిగింది. సుమారుగా 2011 సెన్సెక్స్ ప్రకారం, పాపులేషన్ సెన్సెక్స్ ప్రకారం ఈ యొక్క గ్రామాలన్నీ కూడా విలీనం అయితే సుమారుగా 5.5 నుంచి 6 లక్షల జనాభా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఫిజికల్గా చూసినట్టయితే 10 lakhs 1 million పాపులేషన్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అయితే కానివ్వండి, అన్ని విధాలా కూడా దోహదపడుతుంది. ఈ యొక్క 4th and 5th ప్లాట్ఫామ్ రావడం వలన మనకి ఈస్ట్ ప్లాట్ఫామ్ డెవలప్ అవడం వలన సిటీ అంతా కూడా టువర్డ్స్ ఈస్ట్ ఉంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. మనకి ఏదైతే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వస్తాయో ఈ ట్రైన్స్ అన్నీ కూడా దీన్ని అంతా కూడా యూటిలైజ్ చేసుకునేది ఈ ప్లాట్ఫామ్ పైన యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. దాంట్లో భాగంగా రేపన్న రోజున మనకి గ్రేటర్ రాజమండ్రి రావడం వలన కూడా మనకి స్మార్ట్ సిటీ రాజమహేంద్రవరానికి కూడా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్కీమ్లో ఖచ్చితంగా రాజమహేంద్రవరాన్ని మనకి స్మార్ట్ సిటీ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అన్ని రకాలుగా కూడా అన్ని విధాలుగా కూడా రాజమండ్రి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్ళబోతున్నాము. ప్రత్యేకించి సుమారుగా మనకు 30-40 సంవత్సరాల నుంచి చూసినప్పుడైతే మనకు కేవలం ఒక 3 ప్లాట్ఫామ్సే రాజమండ్రికి ఉండడం జరిగింది. ఇవాళ నిజంగా చెప్పుకోదగ్గ రోజు ఆల్మోస్ట్ ఒక 4th and 5th ప్లాట్ఫామ్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఈస్ట్ రోడ్ని కూడా 100 feet రోడ్ని కూడా త్వరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి గుడావారితో ఈ యొక్క రోడ్ని కూడా 100 feet రోడ్ని కూడా కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేయడం వలన అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇంకొక 6 months టైంలోనే ఈ యొక్క ప్లాట్ఫామ్ని కూడా కంప్లీట్ చేయించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేస్తాము. దాంతోపాటు ఈస్ట్ ప్లాట్ఫామ్ వైపున ఒక ఎస్కిలేటర్ కూడా పెట్టించి ఎవరైతే పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ రావడానికి మెట్లు ఎక్కడానికి కష్టం అవుతుంది. కాబట్టి రామతీర్థం మరియు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న దోషుల్ని వెంటనే శిక్షించాలని బీజేపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వందలాది హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుస్తుందా లేక హిందూ వ్యతిరేక శక్తులైనటువంటి మైనార్టీ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రభుత్వంగా ముద్ర వేసుకుంటున్నారా అనేది స్పష్టంగా మనం అందరం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 129 దేవాలయాల మీద దాడులు జరిగితే ఏ ఒక్క దేవాలయం దగ్గర కూడా ముద్దాయిల్ని గుర్తించడంలో కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కానీ, జైలుకు పంపించడంలో కానీ ఒక్క అంగుళం కూడా ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం కాలిపోయినటువంటి సన్నివేశం చూసి హిందువులందరూ ఆవేదన చెంది రోడ్డు మీదకి వస్తే అక్కడ ఏదో చర్చి మీద రాళ్ళు వేశారని చెప్పి వీడియో టేప్ను సృష్టించి 23 మీద ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ వేసి 26 రోజులు బెయిల్ రాకుండా జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తుందనేది మనం గమనించాలి. మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు, అదేవిధంగా జనసేన నాయకత్వంలో గతంలో మనం చెలో అంతర్వేది పిలిపిస్తే ప్రభుత్వం గడగడలాడింది. నిన్న కూడా రామతీర్థ సంఘటనని
ఒక దుర్చర్యగా దానిలో నుండి కుట్రకోణాన్ని బయటకు తీయకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి అటు పాలకపక్షము ఇటు ప్రతిపక్షము కూడా ప్రయత్నిస్తా ఉన్నాయి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్ళిన తర్వాత, ఒకసారి విజయసాయి రెడ్డి గారి పర్యటనకు వెళ్ళిన తర్వాత అసలు అంశాన్ని పక్కన పెట్టి ఈ అంశాన్ని నీరు కార్చే విధంగా దీన్ని రాజకీయం చేస్తూ తెలుగుదేశం పడగొట్టిందని వైసీపీ చెప్తే వైసీపీ బదులగొట్టిందని తెలుగుదేశం దీన్ని రాజకీయ రంగు పులిమి ఏదైతే సీరియస్నెస్ ఉందో ఈ అంశం మీద హిందువుల్లో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో దానిని పక్కదోవ పట్టించి దీన్ని రాజకీయ అంశంగా మార్చేటువంటి ప్రయత్నం. ఎంత హాస్యాస్పదంగా ఈ యొక్క మంత్రులు ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందంటే ఈరోజు హిందువులంటే ఒక చులకన భావంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా హిందూ మనోభావం కోసం హిందువుల యొక్క జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల భారతీయ జనతా పార్టీ జనసేన రాజకీయాలకు అతీతంగా మొదటి నుంచి పోరాడుతున్నటువంటి అంశం. ఎందుకంటే మొదటి సంఘటన నుంచి ఇవాళ వరకు కూడా దోషులు ఎవరో తేల్చండి, దోషులను కఠినంగా శిక్షించండి అని అడుగుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మాత్రమే. ఇవాళ తెలుగుదేశం వైసీపీ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం దీన్ని నెత్తి మీద పెట్టుకునేటువంటి పరిస్థితి తప్ప వీరికి హిందువుల పట్ల ఎటువంటి ప్రేమ గాని గౌరవం గాని. జనసేన నాయకులకి, డాక్టర్ ప్రకాష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన జన సైనికులు ఎలా చేశారు? దేశవ్యాప్తంగా భయపడుతున్న బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలను తాకింది. ఏపీలోని గుంటూరు జిల్లా కొలిపల శివార్లలో 6 కాకులు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వేలాదిగా పక్షులు చనిపోతుండగా శాంపిల్స్ ఆధారంగా బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన తెలుగు రాష్ట్రాల అధికారులు ఎక్కడైనా ఎక్కువ సంఖ్యలో పక్షులు చనిపోతే వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు. గుంటూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. కొలిపర మండలం గుదిబండివారి పాలెంలో కాకులు మృతి చెందాయి. ప్రాథమిక పాఠశాల ఆవరణలో 6 కాకులు ప్రాణాలు కోల్పోయాయి. కాకుల మృతిపై గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. బర్డ్ ఫ్లూ విస్తృత ప్రచారంతో భయం నెలకొంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలో పెద్ద మొత్తంలో పక్షులు చనిపోతున్నాయి. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. బర్డ్ ఫ్లూ దెబ్బకు కాకులు, నెమళ్లు, కోళ్లు, బాతులు రాలిపోతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలో పెద్ద మొత్తంలో పక్షులు చనిపోతున్నాయి. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొలిపర గ్రామానికి పశువర్ధక శాఖ అధికారులు వెళ్లి కాకుల నుంచి శాంపుల్ సేకరించి ల్యాబ్కు తరలించారు. బర్డ్ ఫ్లూ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ అడ్వైజరీ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే కాసు ఆదేశాలతో ఎస్ఐ బాలనాగిరెడ్డి సహకారంతో అంకుల్ హత్య జరిగిందని టీడీపీ నేత ఎరపతనేని శ్రీనివాస్ ఆరోపించారు. కసి, కక్షతోనే అంకుల్ హత్య జరిగిందన్నారు. 3 రోజులైన అంకుల్ హత్యలో పురోగతి లేదని, పల్నాడులో పాశవిక పాలన సాగుతుందని మండిపడ్డారు. కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 4గురిని హత్య చేయించారని తెలిపారు. 85 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని, అయితే ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట నుంచి బయ్యన్న అనే వ్యక్తిని తెచ్చి వడ్డర్లను దోచుకుంటున్నారన్నారు. గతంలో పెద్దగార్లపాడులో ముస్లిం మైనర్ బాలికపై కాసు అనుచరుడు అత్యాచారం చేశాడని తెలిపారు. పల్నాడు నుంచి కాసును తరిమేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎరపతినేని శ్రీనివాస్ తెలిపారు. పాశవికమైన, అనాగరికమైన ఈ హత్య పల్నాడు ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.
అదే కాకుండా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది 4వ హత్య. సంవత్సరం క్రితం దాచపల్లి మండలం బట్రుపాలెం గ్రామంలో రాజానాయక్ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని దారుణంగా చంపితే సంవత్సరం అయినా ఒక్క ముద్దాయిని కూడా పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. సంవత్సరం అయినా కానీ 6 నెలల క్రితం గురజాల మండలం అంబాపురంలో దోమతోటి విక్రమ్ అనే ఒక తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడిని అప్పటి గురజాల సిఐ దుర్గాప్రసాద్ సహకారంతో హైదరాబాద్లో ఉండి పిలిపించి 15 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తా ఉంటే దారి కాచి దారుణంగా చంపితే 20 మంది మీద ఎఫ్ఐఆర్ ఇస్తే కేవలం 6 మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. దాచపల్లి మండలం నారాయణపురంలో 4 నెలల క్రితం ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ని ప్రశ్నించినందుకు 5 వడ్డెర కార్మికుల్ని వడ్డెర సోదరుల్ని దారుణంగా కాసు మహేష్ రెడ్డి అనుచరులు ఒక బయ్యన్ అనే వ్యక్తి నర్సాపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతని అనుచరులతోని 5 కత్తులతో పొడిసి పేగులు బయటికి లాగి దారుణంగా కూడా చేయడం జరిగింది. దానిలో నీలకంఠ బాబు అనే ఒక వడ్డెర కార్మికుడు వడ్డెర సోదరుడు చనిపోవడం జరిగింది. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసే సమయంలోనే దేవాలయాల్లో దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేసేందుకు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. విగ్రహాలపై దాడులు చేసేవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని అన్నారు. ఆ అభివృద్ధి కార్యక్రమానికి ఒక గంట ముందు గంట తర్వాత ఒక దేవాలయంలో ఒక అప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. అది కూడా హిందూ దేవాలయం. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పని ప్రజలకి సమాచారం అందకుండా ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి దురదృష్టకరమైన కార్యక్రమాన్ని ప్రజలకి చేరవేసే కార్యక్రమంలో కొంతమంది కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు కేటగారికల్గా చెప్పారు. రైతు భరోసా ప్రారంభించిన రోజు ఏమైంది, అలాగే అమ్మఒడి ప్రారంభించిన రోజు ఏమైంది, నాడు నేడు ప్రారంభిస్తే ఏమైంది, అలాగే మరొక అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రారంభిస్తే ఎలా జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా ఒకటి చెప్పుకుంటూ వస్తే ప్రతి కార్యక్రమానికి ఒక అవరోధం ఏర్పాటు అవుతారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉంది అని అంటే నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పనులలో నిమగ్నం కాలేదు. ఎందుకంటే మేమందరం ప్రభుత్వంలో భాగస్వాములం. ఇవాళ ప్రభుత్వం చేసే మంచి పనిని ప్రజలకి చేయడానికి చేరవేసే ప్రయత్నం చేస్తామే తప్ప చెడు ప్రజలకు చేరవేస్తే నష్టం ఎవరికి? నష్టం మాకే. అందుకని ఇటువంటి కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇందులో భాగస్వాములు కాదు అని చెప్పి మా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అందుకని ఇది ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారంటే నేను ఏ రాజకీయ పార్టీని తప్పుపట్టను, వాళ్ళకి ఆపాదించను, కానీ దీని మీద విచారణ చేసి సమగ్ర దర్యాప్తులో అసలైన దోషి. కృష్ణానది పరివాహక ప్రాంతమే లేని విశాఖకు కృష్ణా జలాల యాజమాన్య బోర్డును తరలించడం సమంజసం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జలాల యాజమాన్య బోర్డును విశాఖలో పెట్టాలని చూడడం తుగ్లక్ చర్య అని ఎద్దేవా చేశారు. ఈ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. రాయలసీమ ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోతారన్నారు. శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, ఆత్మకూరు, విజయవాడలో కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డును ఎందుకు తరలిస్తున్నారనేది సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ లోపల జరిగిన సంఘటనలు తీసుకుంటే, ముందు ప్రజలకు సంబంధించి తీసుకుంటే,
అనంతపురం జిల్లాలో తాడిపత్రి సంఘటన. వైకాపా పార్టీకి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఒక ఇసుకకు సంబంధించిన అవినీతి మీద జరిగిన ఒక ఇష్యూ మీద అనుచరులతో, మంది మార్బలంతో, మారణాయుధాలతో మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోవడం అనేది ఇది రౌడీజానికి పరాకాష్ట. అందరికీ కనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మిగతా క్రిమినల్ కేసులో అది జరుగుతుంది, ఆ పని చేయలేదు. అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఇటువంటి సంఘటనలను ప్రోత్సహించినట్టు మనకు తెలుస్తూ ఉంది. రెండవది, ఆయన నియోజకవర్గం పులివెందుల, పక్క నియోజకవర్గం కడప జిల్లాలో జమ్మలమడుగు. జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురం మండలంలో పి అనంతపురం అనే గ్రామంలో గండికోట నిర్వాసితుల పునరావాసం పరిహారం మీద జరిగిన అవినీతిని, అవకతవకలను ప్రశ్నించినందుకు గురుప్రతాప్ రెడ్డి అనే ఒక యువకుణ్ణి అధికారుల సమక్షంలో ఆయన్ను నరికి చంపడం జరిగింది. మన ఇటీవల కడప జిల్లాలోనే పొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే ఒక యువకుడు స్థానిక వైకాపా నాయకుల ఇసుక అక్రమ రవాణా మీద, ఇళ్ల స్థలాల అవినీతి మీద ప్రశ్నించినందుకు అధికారుల సమక్షంలో కళ్ళల్లో కారం కొట్టి చంపడం జరిగింది. ధన మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఒకవైపు ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో నితిన్, వైసీపీ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హీరో నితిన్ నడకదారిలో తిరుమల చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరిగింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉద్దిల్లాలి. నూతన సంవత్సరం, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలకి ఎటువంటి విఘాతం కలగకుండా, ఎటువంటి విఘ్నాలు కలగకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి కొన్ని దుష్టశక్తులు రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్న నిందలు తొలగిపోవాలని మంచి మనసుతో, మంచి హృదయం ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలతో ఆయన అడుగు వేస్తూ రాజశేఖర రెడ్డి గారిని మరిపిస్తూ ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిరమైన స్థానాన్ని ఈరోజు మా కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చాం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానాంశాలు మరోసారి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నేతల ఆందోళన, బీజేపీ నేతల అక్రమ అరెస్టును ఖండించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్. రామతీర్థం బయలుదేరిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ని అడ్డుకున్న పోలీసులు, రామతీర్థం నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్. రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్ పర్యటన, నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడి. తెలుగు రాష్ట్రాలను భయపడుతున్న బర్డ్ ఫ్లూ, గుంటూరు జిల్లా కొలిపర శివార్లో కాకులు మృతి చెందడంతో గ్రామస్తుల ఆందోళన. ఎమ్మెల్యే కాసు ఆదేశాలతోనే అంకుల్ హత్య జరిగిందన్న టీడీపీ నేత ఎరపతినేని, 3 రోజులైన అంకుల్ హత్యలో పురోగతి లేదని ఆగ్రహం.
సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. వీధి న్యూస్ లక్ష్యం సమాజహితం.